ఓకే ప్రియులారా, మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోనికి మనము వెళ్ళిపోదాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమంతట్లో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి మీ మాటలను విత్తున్న నాకు నా తండ్రి తోడుగా ఉండండి. మీ పరిశుధాత్మ తోడు సహాయాన్ని ఉంచండి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను నా తండ్రి మీ బిడ్డలకు వివరిస్తుంటుండగా మనం వింటున్న మీ బిడ్డలు వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి నా తండ్రి అనేక మందికి ప్రకటించేవారుగాను, వారి జీవితాలకు వాటిని అన్వయించుకొని నా తండ్రి ఈ భూమి మీద తమ జీవితాలను గడుపువారుగా ఉండటకు సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, మరి ప్రాముఖ్యమైనటువంటి పాఠం కాబట్టి చాలా శ్రద్ధగా ఈ పాఠాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను. మరి అనేక మంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆలోచన, అలాగే కొన్ని తెగల వారు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొన్ని శాఖల వారికి మరి ఈ పాఠము చాలా కనువిప్పుని లేదా మూయబడినటువంటి మనోనేత్రాలను వెలిగించే పాఠంగా ఉంటుంది గనుక, మరి అసలు ఈ 1,44,000 మందికే పరలోకము అని మరి అనేక మందిలో ఉన్నటువంటి ఆలోచన. ఇది క్రమేణా క్రైస్తవ్యంలో ప్రారంభ దశలో చాలా మరి ఒక చిన్న గ్రూప్‌కి మాత్రమే ఈ ఆలోచన ఉంది. కానీ ఇది నాటి నాటికి క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి డినామినేషన్స్‌కి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. కాబట్టి మరి అందులో ఉన్నటువంటి వాస్తవాలేంటి? మరి ఎందుకు ఆ మాట రాయబడింది? అది ఎక్కడ రాయబడింది? దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అనేటువంటి విషయాలను ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరిని మనము మరి ధిక్కరించి వాళ్ళని అవమానపరిచే మాటలు కాదు గానీ, వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాలను మరి మనము ప్రకటిస్తున్నాం గనుక, అందులో ఉన్నటువంటి వాస్తవాలను ఆలోచించి ప్రపంచ క్రైస్తవ్యానికి ఈ వాస్తవాలను తెలిపే ప్రయత్నం మనం చేద్దాం. మరి మొదటగా ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. మరి ఎక్కడ అపార్థం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము మరి 14వ అధ్యాయము మొదటి వచనము నుండి 5వ వచనం వరకు మనం చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందును లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికులు నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రుల కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడకెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. చాలు. మరి ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనం చూస్తే మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనుకుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలోని కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తనను నేర్చుకొనజాలరు. మరి వీరు స్త్రీ సాంగత్యమైనను అపవిత్రములు కానివారు, అలాగే స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు.
క్రీస్తునందు ప్రియులారా, మరి ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే గొర్రెపిల్ల మరి సియోను పర్వతం మీద ఉంది అని ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు సియోను పర్వతం మీద నిలబడి ఉంటే, మరి ఆయన నామం అలాగే తండ్రి యొక్క నామమును ధరించుకున్న వారు వీరు పరలోక రాజ్యానికి వెళుతున్నట్లుగా వారి సంఖ్య మరి 1,44,000 మందిగా రాయబడుతుంది. అలాగే ఈ వెళ్ళినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్రొత్త కీర్తనను పాడుతున్నారని 3వ వచనంలో మనకు చెప్తున్నారు. వీరు తప్ప ఇంకెవరు కూడా ఆ కీర్తనను పాడక నేర్చుకొని మరి జాలరు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి లేనట్టుగా ఈ 1,44,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ కీర్తన పాడుతున్నట్లుగా ఈ మాటను తీసుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, ఇదిగో ఈ 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్లి ఏం చేస్తారంటే ఒక క్రొత్త కీర్తనను పాడుతారు. వీరు తప్ప ఇంకెవరు కూడా ఆ కీర్తనను పాడలేరు. అంటే మనకు ఓవరాల్‌గా అర్థమవుతుంది ఏంటనంటే ఈ 1,44,000 మందికి మాత్రమే పరలోక రాజ్యంలో స్థానం ఉంది. మరి వీరు ఎలాంటి వారు అని చెప్తూ 4వ వచనంలో వీరు స్త్రీ సాంగత్యము చేయని వారై ఉండి మరి స్త్రీ సాంగత్యము ద్వారా ఎలాంటి పాపము చేయని వారిగా మనకి అపవిత్రులు కాని వారిగా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఒక మాటలో వీళ్ళేం చెప్తున్నారంటే ఈ 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు. వెళ్ళినటువంటి వారి యొక్క క్వాలిటీస్ ఏంటనంటే 4వ వచనంలో వీళ్ళు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అని చెబుతూ ఈ 1,44,000 మందిలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఇక మిగిలిన వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్లరు. మరి ఆ సంఖ్యలో మీరుండాలి అనంటే మీరు వివాహం చేసుకోకూడదు. మరి స్త్రీ సాంగత్యం అనేటువంటిది మీరు ఎరిగిన వారుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమండి చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళు అపార్థం చేసుకున్నటువంటి మాట స్త్రీ సాంగత్యం ఎరుగని వారుగా ఉండాలి అని చెప్తూ మరి వివాహాన్ని నిషేధిస్తూ వివాహం చేసుకోకండి అని చెప్తున్నారు. మరి ఓవరాల్‌గా వీళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి మనం ఆలోచిస్తే పరలోకానికి వెళ్ళేటువంటి మరి 1,44,000 మంది మాత్రమే ఉన్నారు. ఆ 1,44,000 మంది కేవలము పురుషులై ఉంటారు. అంతే కదండీ! స్త్రీ సాంగత్యం ఎరుగని వారంటే ఎవరు? పురుషులే గదా! కాబట్టి ఏమంటున్నాడు అంటే వీళ్ళు పురుషులు మాత్రమే వెళ్తారు. మరి ఇక స్త్రీలకు పరలోకం లేదా? అంటే దీనికి కవరింగ్‌గా ఒకవేళ మనం ఈ ప్రశ్న వేసి ఇదేంటండి మీరు మరి 1,44,000 మంది మాత్రమే వెళ్తారు పరలోకానికని మీరు చెప్తున్నారు బాగానే ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మరి స్త్రీల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళేం జెప్తారంటే, ఇదిగో ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని దేవుడు తయారు జేస్తున్నాడు గదా! తయారు జేస్తాడు. మరి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో మనం ఉంటామే తప్ప, మనం పరలోకానికి వెళ్ళనటువంటి వాళ్ళందరూ కూడా మరలా భూమి మీదనే ఉంటారని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను మనకు చూపిస్తారు. చూద్దాం పిల్లారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతట నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోవును, సముద్రమును ఎక్కనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చాలండి. ఇక్కడ మనం జూసుకుంటే అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూశాను. ఇదిగో మొదటున్నటువంటి భూమి, ఆకాశం గతించిపోచున్నది. సముద్రం కూడా ఇక లేకుండా పోతుంది. కాబట్టి ఈ పట్టణమట తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని అనే మాట ఇక్కడ రాశాడు గదండీ! కాబట్టి ఇప్పుడు దేవుడేం జేస్తాడంటే భూమి మీద ఇప్పటి వరకు కూడా బ్రతికినటువంటి వారిలో కేవలం 1,44,000 మందిని మాత్రమే ఆయన ఏం చేసుకుంటాడంటే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాడంటే మరొక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మరి దేవుని యొద్ద నుండి దిగి వస్తుందని మీరు చూస్తున్నారు గదా! మరి దిగి వచ్చినటువంటి మరి ఈ ప్రాంతంలో లేదా ఈ క్రొత్త ఆకాశము, ఈ క్రొత్త భూమిలో మిగిలిన వారందరూ కూడా నివసిస్తారు అని చెప్తున్నారు. మరి విచిత్రం ఏంటనంటే వీళ్ళ దృష్టి ప్రకారం పాతాళము అనేటువంటిది లేదు. పాతాళం అనేటువంటిదే లేదు. పాతాళానికి ఎవరు వెళ్లరు.
1,44,000 మంది పరలోకానికి వెళ్ళిపోగా, మిగిలిన కోట్ల మంది ఎంతమందైతే ప్రారంభం నుండి ఆదాము నుండి పుట్టుకొని వచ్చారో, మరి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఉంటారో, వీళ్ళందరి కొరకు మరొక ఆకాశం, మరొక భూమిని దేవుడు సృష్టిస్తాడు. అందులో మిగిలిన వారినందరిని ఉంచేస్తాడు. ఇక మీ ఇష్టం, మీరు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకొచ్చు భూమి మీద. మీకు మరి బిల్డింగులు కావాలంటే బిల్డింగులనిస్తాడు. మరి ఆస్తులు కావాలంటే ఆస్తులిస్తాడు. అన్నీ ఇస్తాడు. మీ ఇష్టం. మీరెలాగైనా దానిని వాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళ యొక్క బోధలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. విచిత్రం ఏంటనంటే, దీన్ని నమ్ముతున్నటువంటి వారు కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు భూమి మీద క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. ప్రారంభ దశలో చాలా తక్కువ మంది నమ్మినప్పటికీ, నేడున్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తే అనేక మందండి దీన్ని నమ్ముతూ వారిని వెంబడిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి ఇంతకీ ఈ 1,44,000 మందికే పరలోకము అంటే, దీని గురించినటువంటి లెక్క మరొక దిక్కున దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి అక్కడికి వెళితే మరి పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరో మనకు అర్థమైపోద్ది. ఈ 1,44,000 గురించి మరి చెబుతూ మరొక దిక్కున ఒక లెక్కను చెప్తాడు దేవుడు. ఆ లెక్కను మనం చూస్తే మనకి ఒక విచిత్రమైనటువంటి సంశయం మన మనసులోనికి వచ్చేస్తుంది. అదేంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి వద్దాం ఇప్పుడు. మొదటి వచనం నుండి చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం నుండి, అటు తరువాత తర్వాత భూమి భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లెక్క చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, 3వ వచనంలో, ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి ముద్రింపబడిన వారు 1,44,000 మంది అని చెప్తున్నాడండి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క గోత్రం 12 గోత్రముల నుండి ఒక్కొక్క గోత్రము చొప్పున 12,000 మందిని మరి సంఖ్యగా అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఈ ప్రకారం మనం ఆలోచిస్తేనండి, ఇప్పుడు ఈ 1,44,000 మంది మరి పరలోకానికి వెళ్ళేవారు ఎవరు అని ఇక్కడ చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు అని చెప్తున్నాడు. 14వ అధ్యాయంలో వెళ్ళేవారి లెక్క 1,44,000 మంది అయితే, 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల గోత్రములో నుండి 1,44,000 మంది మాత్రమే వెళ్తారని చెప్తున్నాడు. ఆ ప్రకారం మనం ఆలోచిస్తే మరి 1,44,000 మంది ఎవరు అని మనం చదివితే, ఇశ్రాయేలీలు మాత్రమే మనకు కనబడుతున్నారు ఇక్కడ. మరి ఆ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే మరి పరలోక రాజ్యం ఉంది. అది ఇశ్రాయేలీలలో మరలా 1,44,000 మందికి మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది అని అన్నప్పుడు, మరి అన్యులైనటువంటి వారు, ఇశ్రాయేలీలకి చెందినటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళతారని మనము, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారు బాప్తిస్మం పొందుకోవాలి, పొందుకున్న వారు రక్షింపబడతారని చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో అది ఏమవుతుంది చెప్పండి? అది అబద్ధమైపోతుంది. అంతే కదా? కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే అవకాశము ఉంది అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు అన్యుల పరిస్థితి ఏంటి? మరి అన్యుల దగ్గరకు వెళ్ళమన్నాడు, అన్యులకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. నమ్మి రక్షింపబడిన వారు ఉన్నారు. అలాగే నమ్మక మరి నిత్య జీవానికి వెళ్ళక నశించిపోయేటువంటి వారు కూడా ఉన్నారని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. అదే మాటను పట్టుకొని అపోస్తులు కూడా ఏం చేశారంటే, అపోస్తుల కార్యమంతా మనం చదివినప్పుడు అన్యులలో అనేక మందికి సువార్తను ప్రకటించారు. ఎస్పెషల్లీ పౌలు గారు అనేక మంది అన్యుల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మాటలు అన్యులను గురించి చెప్పాడు. అన్యులు కూడా మరి క్రైస్తవులతో పాలివారై వారు కూడా మరి క్రీస్తుతో కూడా మరి వారి యొక్క పాపములు కడుగబడి వాళ్ళు కూడా
దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. వాళ్ళు కూడా సమానులే అనేటువంటి మాటలు ఎన్నో మనం చూస్తాం. ఉదాహరణకి కొన్ని మాటలు చూసుకుందాం. అన్యుల గురించి మరి ఏం చెప్పబడింది అని మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం పిల్లలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారునన్నది. కాబట్టి ఈ మాట చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాగ్దానములో పాలివారు, యూదులతో పాటు యూదులకు ఇవ్వబడినటువంటి వాగ్దానములో వీళ్ళు కూడా పాలివారే, అన్యులు కూడా పాలివారే అని చెప్తున్నాడు. మరొకసారి మనం చూసుకున్నట్లయితే అదే మాటని క్రీస్తు యేసునందు ఆయన మనకు చెప్పిన మరి మాటను బట్టి మనం ఆలోచిస్తే వీళ్ళు కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు యూదులతో పాటు ఏమండి యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములు, అలాగే వాగ్దాన విషయంలో పాలివారునై ఉన్నారని మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఒక మాటలో మనము చెప్పినట్లయితే క్రీస్తు ద్వారా మరి ఆయన సువార్త ద్వారా యూదులతో పాటు వీళ్ళు కూడా సమానులుగా, అన్యులు కూడా సమానులయ్యారు. అన్యజనులు మరి సువార్త వలన సమానులై, అలాగే యూదులలాగానే మరి క్రీస్తు యొక్క శరీరంలో అవయవములుగా ఉన్నారు. అలాగే వాగ్దానములో వీళ్ళు కూడా పాలివారై ఉన్నారు. మరి వాగ్దానములో పాలివారు అని అంటే అర్థం ఏంటి? మరి యూదులకి ఏమని వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానంలో వీళ్ళకి ఏం పాలుంది అని మనం ఆలోచిస్తేనండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం పిల్లరా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏమండి ఇక్కడ వాగ్దానం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. వాగ్దానము యూదులకి మరి ఇచ్చాడు, ఆ వాగ్దానంలో అన్యులు కూడా పాలివారై ఉన్నారు అని అంటే ఇక్కడ 25వ వచనంలో నిత్య జీవమును అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మరి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నిత్య జీవము అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడము. పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో పాటు ఉండడము నిత్య జీవం అని మనం అనుకుంటే, మరి ఇప్పుడు యూదులకి దేవుడు అది వాగ్దానం చేశాడు. యూదులతో పాటు అన్యులకి కూడా అది వాగ్దానంగా ఉంటుంది. ఆ వాగ్దానంలో అన్యులు కూడా పాలివారై ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు 1,44,000 మంది యూదులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళితే మరి అన్యుల పరిస్థితి ఏంటి? పౌలు గారేమో ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇదే. అదేంటనంటే నిత్య జీవములో పాలివారై ఉండడమే అన్యులకి కూడా వరముగా ఇవ్వబడింది అని చెప్తున్నాడు. మరొక మాటను మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక మనం ఆలోచిస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ మరి దానినే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మీరందరూ మరి సంఘములోనికి వస్తున్నారు కదా. సంఘములోనికి వచ్చినటువంటి మీలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. యూదుడు అనగానే యూదుడు, గ్రీసు దేశస్థుడు అనగానే గ్రీసు దేశస్థుడు అని అనుకోకండి. అన్యులకి అందరికి కూడా సంబంధించినటువంటి మాట. ఇక్కడ యూదులని భేదము లేదు, అన్యులు అనేటువంటి భేదము లేదు, స్త్రీ అనే భేదము లేదు, పురుషుడు అనే భేదము లేదు. వీరందరూ కూడా దేవుని దృష్టిలో ఒక్కటే అని చెప్తున్నాడు. ఇక్కడ మరి స్త్రీలను కూడా కలుపుతున్నాడు. అక్కడ మరి మనం చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో స్త్రీ సాంగత్యము ద్వారా అపవిత్రులు కానివారు అని చెప్తున్నాడు. అంటే కేవలం పురుషులు మాత్రమే వెళ్తారు అనేటువంటి మరి ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పురుషుడని భేదము లేదు, స్త్రీ అనే భేదము లేదు, భేదం అనేటువంటిదే లేదు, మీరందరూ కూడా ఒకటే. అంటే మరి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారిలో స్త్రీలు కూడా ఉంటారు అని చెప్తున్నాడు. మరి వాళ్ళకి ఎలా వచ్చింది ఈ ఆలోచన అని మనం ఆలోచిస్తానండి, మరి బైబిల్లో రాయబడినటువంటి మాటలను తప్పుగా ఆలోచించడం వలన
ఇలాంటి ఆలోచనలు వీరిలోనికి వచ్చాయి. మరొక మాటను మనం చూసుకుంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలను చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏమంటే ఇక్కడ మరి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మరి విచిత్రమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో సంభవించబోయేటువంటి విషయాన్ని చెప్తూ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు వచ్చును. క్రీస్తు నందుండు మృతులు మొదట లేతురు అండి. క్రీస్తుని నమ్మి ఆయన యందు ఉన్నటువంటి మృతులట మొదట లేస్తారు. మరి వాళ్ళు ఎవరు, వారి సంఖ్య ఎంత అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు. అందరూ లేస్తారని చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు లేస్తారు. వారితో పాటట భూమి మీద ఉన్న వారి పరిస్థితి ఏమని చెప్తున్నాడంటే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని చెప్తున్నాడండి. మరి భూమి మీద ఉంటారే చనిపోయినటువంటి వారు లేస్తారు. క్రీస్తునందు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా లేస్తారు క్రీస్తు రాకడలో. అలాగే మనము భూమి మీద ఆ సమయానికి బ్రతికి ఉన్నటువంటి వారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి వారట, వీళ్ళందరూ కూడా కలిసి మరి మేఘముల మీద క్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళి ఆయనతో పాటు సదాకాలం ఉంటారని చెప్తున్నాడు. అండి కేవలం 1,44,000 మందికి మాత్రమే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా క్రీస్తుని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఆయన నామంలో బాప్తిస్మం పొందుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాప క్షమాపణ పొందుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే భూమి మీద మరలా బ్రతికినిస్తాడని చెప్తున్నారు కదా. మరి అలాగున్నప్పుడు ఇంకా మనం పాపాలను విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఆల్రెడీ ఇశ్రాయేలీలలో మరి 1,44,000 మందిని దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడని అంటే, మిగతా వారిని అందరిని కూడా విడిచిపెడతాడు అని అంటే, మరి ఇంకా మిగిలిన వారు క్రీస్తుని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మనం వెళ్ళి సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. అదే కదండి. ఎవరు తిండి వాళ్ళు తినుకుంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉండిపోవచ్చు భూమి మీద. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రెండవ రాకడలో క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. చెబుతూ మరి అప్పటి వరకు క్రీస్తుని నమ్మిన వారు ఏమంటే యూదులని స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు. లేదా ఇశ్రాయేలీలు అని చెప్పట్లేదు. అందరూ మనమందరము ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడంటే తెస్సలోనికీయులకు రాస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువ శాతం అన్యులే. అండి. యూదులు కాదు, ఎక్కువ శాతం అన్యులే. కాబట్టి పౌలు గారి యొక్క ప్రయాణాలు ఒకవేళ మీరు ఆ పాఠాలు కరెక్ట్‌గా వినుంటే తెస్సలోనికలో మరి పౌలు గారు చేసినటువంటి పనుల గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. తెస్సలోనికలో ఉన్నటువంటి వారు అన్యులకు రాస్తున్నాడు ఈ పత్రికని. అన్యులకు రాస్తూ మరి చనిపోయినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తును నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆయన కొరకు ప్రయాసపడినటువంటి వారు ఎవరున్నారో వారందరూ మొదట లేస్తారు. తర్వాత భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు, క్రీస్తును అంగీకరించిన వారు వీళ్ళందరూ కూడా కలిసి ఏకముగా మరి మేఘముల మీద క్రీస్తును ఎదుర్కోవడానికి వెళ్ళి వారు క్రీస్తు రాజ్యంలో శాశ్వత కాలము మరి పరలోక రాజ్యంలో వీళ్ళు ఉంటారు అని చెప్తూ కంక్లూడ్ చేస్తున్నాడు. మనమందరము కూడా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని రాశాడు. అండ్ భూమి మీద ఉందుము అని చెప్పట్లేదు. ప్రభువుతో పాటు ఉంటామంటే అర్థం ఏంటి? ప్రభువు ఎక్కడున్నాడో మనం కూడా అక్కడ ఉండడానికి వెళ్తాం. అంతే తప్ప ప్రభు వచ్చి మనతో ఉండడు. కాబట్టి పరలోక రాజ్యానికి అందరూ వెళ్తారు. మరి ఆ సంఖ్యలో ఎంతమంది ఉన్నారో, క్రీస్తును నమ్మిన వారి సంఖ్యలో ఎంతమంది ఉన్నారో, మరి అంతమంది కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు అని చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదివితే అక్కడ మరి ఈ సందర్భాన్ని నేను చాలా సార్లు చెప్పాను మీకు. అక్కడ మరి పాతాళానికి కొంతమందిని పంపిస్తున్నట్లుగా, పరలోక రాజ్యానికి కొంతమందిని తీసుకొని వెళుతున్నట్లుగా మరి మనం చదువుతాం. అంటే వీరి దృష్టి ప్రకారం ఏమన్నానంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి భూమి ఉంది కదా, ఇలాంటి భూమిని మరొక భూమిని దేవుడు చేస్తాడు. ఈ భూమిని తీసేసి మరొక భూమిని చేస్తాడు అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అపార్థం చేసుకున్నటువంటి విషయాలేంటి? ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. అదేంటనంటే
మరి కేవలం యూదులే గాదు, అన్యులు గూడా అనేక మంది పరలోక రాజ్యంలోనికి వెళతారు. కాబట్టి వెళ్లి ఎక్కడుంటారనంటే పరిశుద్ధులందరూ కూడా, పరిశుద్ధులు క్రీస్తుని నమ్మిన ప్రతి పరిశుద్ధుడు ఎక్కడుంటాడనంటే పరలోక రాజ్యంలో ఉంటాడే తప్ప, మరొక భూమిని జేసేసి అక్కడ పెడతానని దేవుడు ఎక్కడ గూడా చెప్పలేదు. మరి ఎక్కడ వీళ్ళు అపార్థం జేసుకున్నారు అననంటే, ఇప్పుడొద్దాం మరలా ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలోనికొద్దాం. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మీరు చూస్తే, 3వ వచనంలో వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని జాలరు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్రొత్త కీర్తనను వీళ్ళు నేర్చుకున్నారంట. వాళ్ళు మాత్రమే ఆ కీర్తనను నేర్చుకున్నారంటే, మిగతా ఎవరికీ కూడా ఆ కీర్తన రాలేదంటే అర్థం ఏంటంటే, వీళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళారు అనేటువంటి ఒక మరి అనాలోచనమైనటువంటి మాటను మాట్లాడుతున్నారు. మరి 7వ అధ్యాయంలో 144,000 మంది ఎవరు అని ప్రస్తావిస్తూ, మరి ఇశ్రాయేలీయుల గోత్రంలో 12 గోత్రాలలో 12,000 మంది చొప్పున 144,000 మంది అనే సంఖ్యను చెప్పాడు. మరి తర్వాత ఏం చెప్పాడు అని మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికొస్తే మరలా 9వ వచనంలో అటు తరువాత నేను ఇదిగో చూడగా ఇదిగో అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చాలండి. దేవదూతలందరూను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరొక సంఖ్య గురించి చెప్తున్నాడు. మొదటేమో 144,000 మంది యూదుల గురించి చెప్తూ, లేదా ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ, 9వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్ల యొక్కను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అండి. ఇక్కడ మరొక సంఖ్యను గురించి చెప్తున్నాడు. ప్రతి వంశములో నుండి, మరి ప్రతి జనములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మరి అనేక గొప్ప సమూహము వచ్చినట్లుగా అక్కడ రాస్తున్నాడు. వారిని ఇప్పుడు లెక్కిద్దామని చూస్తే ఆయనకి లెక్కించడానికి వీలు పడలేదంట. మరి ఇంక లెక్కేసుకోండి ఎంతమంది ఉంటారు. పైనేమో యూదులు లేదా ఇశ్రాయేలీల సంఖ్యను చెప్తూ 144,000 మంది అని చెప్తున్నాడు. మరి కిందకు వచ్చేసరికి ఆయా జనాంగములో ఉన్నటువంటి వారు మరి లెక్కింప శక్యము కానటువంటి ఒక గొప్ప సమూహాన్ని నేను చూశాను. వారు ఎవరు అనంటే పలానా వారని లేదు. మరి మనుష్యులలో ప్రతి జాతిలో ఉన్నటువంటి వారు, మరి ప్రతి భాషను మాట్లాడేటువంటి వారు, మరి ఆయా ప్రజలు వీళ్ళందరూ కూడానట వచ్చేసారట. వచ్చేసి ఇప్పుడు సింహాసనం ఎదుట నిలబడుకొని ఉన్నారంటే ఎక్కడున్నారని అర్థం? పరలోక రాజ్యంలో ఉన్నారని అర్థం. మరి దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే, ఆయన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉంటే, వాళ్ళు ఇద్దరిని చూసి వీళ్ళు ఏమని చెప్తున్నారట? మా రక్షణకై మరి మీరు చేసినటువంటి త్యాగము కొరకు స్తోత్రము అని దేవుణ్ణి స్తుతిస్తున్నారట. అదే కదా చెప్తున్నాడు. 10వ వచనం ఆఖరి మాట మీరు చూసుకున్నట్లయితే, మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏమని చెప్తున్నారంట? ఇదిగోండి మీరు మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వచ్చారు కాబట్టి మీకు స్తోత్రమని మరి తండ్రి అయినటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని స్తుతిస్తున్నారట. మరి కేవలం 144,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు అనంటే మరి వీళ్ళెవరు? అది పరలోక రాజ్యానికి వెళ్ళే సంఖ్య వేరే ఉందా అంటే వేరే కూడా ఉంది. మరి ఇశ్రాయేలీలలో 144,000 మందికి మాత్రమే ఎందుకు మరి ఇది ఇచ్చాడు? ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటనంటే ఇశ్రాయేలీలు, అన్యులు. మరి అన్యుల యొక్క సంఖ్య మహాసమూహంగా ఉందంట.
కానీ ఇశ్రాయేలీల సంఖ్య మాత్రము చాలా తక్కువగా ఉందట. 1,44,000 మంది ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది అని మాత్రమే చెప్పాడు. మరి నిజంగానే వారిలో కూడా వెళ్ళేటువంటి వారు ఈ 1,44,000 మందేనా? 1,44,000 మంది అని అనగానే ఏమండి 1,44,000 మంది మాత్రమే వెళ్తారని ఎప్పుడు అనుకోకండి. మరి వీళ్ళు అపార్థం చేసుకున్నటువంటి మాట ఏంటో మరొక్కసారి ఇప్పుడు మరలా 14వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి వచనం నుండి చూద్దాం పిల్లరా. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసళ్ళ యందు లిఖింపబడి అన్న మాట 44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారి సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొని జాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారినయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. కాబట్టి ఇంకా వీళ్ళ గురించి చెబుతూ ఇలా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వీళ్ళ మరి పరిస్థితిని చెప్తున్నాడు. వీళ్ళు స్త్రీ సాంగత్యం చేయకోకుండా వారు మరి ఎలాంటి అపవిత్రమైనటువంటి పనులు చేయకోకున్నటువంటి వారు అని చెబుతూ వీళ్ళ గురించి మరి ప్రస్తావన 7వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడో మరొకసారి ఇప్పుడు 7వ అధ్యాయానికి వద్దాం. అంటే ఆ స్త్రీ సాంగత్యం అనేటువంటి మాటను మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరలా 7వ అధ్యాయానికి వచ్చేసి 3వ వచనం చూద్దాం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇప్పుడు 9వ వచనాన్ని చూద్దాం మరొకసారి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారి ఇక్కడ సింహాసనం మనం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఇక భావాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్త్రీ సాంగత్యము చేయని వారు వీళ్ళు అని చెప్తున్నాడు. అలాగే మరి 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వారి నొసళ్ళ యందు మరి దేవుని యొక్క ముద్రను ధరించుకున్న వారు అని రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ 2 విషయాలను మీరు ఇప్పుడు ఆలోచించాలి. మరి అపార్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ 4వ వచనపు మాటను వీళ్ళు తీసుకొని ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు మరి వీళ్ళు స్త్రీ సాంగత్యము చేయని వారు గనుక మరి వీళ్ళు వివాహం చేసుకోరు. వివాహం చేసుకోకుండా మరి స్త్రీతో సాంగత్యం లేని వారు కానీ వీళ్ళు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఇక మీరు 7వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ నొసట యందు మేము దేవుని ముద్రను మేము వేసేంత వరకు కూడా మరి భూమికి ఎలాంటి హాని చేయొద్దు, సముద్రానికి ఎలాంటి హాని చేయొద్దు, ఆకాశానికి ఎలాంటి హాని చేయొద్దని దూత చెప్తాం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ అపార్థం చేసుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే మరి స్త్రీ సాంగత్యము అనేటువంటి మాటను వీళ్ళు అపార్థం చేసుకున్నారు. మరి స్త్రీ సాంగత్యము చేయని వారంటే ఎవరు? మరి ఈ లెక్కను మనం ఆలోచిస్తే మరి వివాహం చేసుకున్నవాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు, మొదటిది. అంతే కదా? స్త్రీ సాంగత్యం చేయని వాడు అంటే ఇంక వివాహం చేసుకునే వాడు ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇకపోతే మరి వివాహ ఏర్పాటును చేసింది ఎవరు మొదటిగా? దేవుడే. మొదట్లో మరి స్త్రీని చేసి స్త్రీని మరి దేవుడు ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు, అవ్వమ్మని తీసుకొని వచ్చాడు. మరి ఇప్పుడు తప్పు ఎవరిదంటారు మీరు? స్త్రీని చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిని తప్పుపడుతున్నారు. అసలు వివాహం అనేటువంటి బంధాన్ని ఏర్పరిచిందే దేవుడు. ప్రారంభంలో ఏమని చెప్పాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి
మరి తన భార్యను హత్తుకొనును అని చెప్పాడు. ఆయనకు ఒక సాటి అయిన సహాయము నేను చేయాలని ఆలోచించినటువంటి దేవుడు ఏం చేశాడంటే స్త్రీని తీసుకొనొచ్చి పెట్టాడు. మరొక పురుషుడిని ఏం తీసుకొనొచ్చి దేవుడు ఇవ్వలేదక్కడ. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరిని తప్పుపడుతున్నారు చెప్పండి? మరి వివాహ వ్యవస్థనే తప్పుపడుతున్నారు. మరి వివాహం చేసుకోకుండా, మీరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండాలి. స్త్రీ సాంగత్యం లేని వారుగా ఉండాలి. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారంటే ఇంక ఆదాము గూడా వెళ్ళడు. ఆదాము మొదలుకొని నేటి వరకు లేదా క్రీస్తు వచ్చేంత వరకు ఎందరైతే వివాహం చేసుకుంటారో వీళ్ళెవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇంక లెక్కేసుకోండి. ఇంక మీరు నేను ఎక్కడ ఉంటానో లెక్కేసుకోండి. అంతే గదా! అంటే వీళ్ళు అపార్థం చేసుకున్నది ఏంటనంటే స్త్రీ సాంగత్యం అనగానే ఏవండి మరి వివాహం చేసుకొని స్త్రీతో పాటు ఉండేవాళ్ళు అని అనుకుంటున్నారు. తప్పండి. మరి స్త్రీ సాంగత్యం ఏంటో మరి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. మొదటి వచనం నుండి చూద్దాం పిల్లరా. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనబరచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులేరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోవుగా, దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. చాలండి. దానిని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులేరి. స్త్రీ సాంగత్యము అనగానే ఏమండి మరి అపవిత్రమైనటువంటి సాంగత్యం అని చెప్పట్లేదు కానీ మరి పాపము చేసేటువంటి వారిని గురించి చెప్తున్నాడు. మరి పాపము చేసేటువంటి వారు ఎవరు అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే స్త్రీ సాంగత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. స్త్రీ అనగానే ఏమండి లిటరల్‌గా స్త్రీని తీసుకొని స్త్రీతో సాంగత్యం చేసేవారు అనుకోకండి. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రారంభంలో ఏమంటున్నాడు? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అండి స్త్రీ సాంగత్యం అని అంటే ఏమండి లిటరల్‌గా స్త్రీతో సాంగత్యం చేసేవాడు కాదు కానీ ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళట దేవుని దృష్టికి వ్యభిచారులాగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారట దేవుని దృష్టికి వ్యభిచారులలాగా కనబడుతున్నారు. అంటే స్త్రీ సాంగత్యము అనగానే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళు లోకముతో స్నేహము చేయనటువంటి వారు, లోకముని ప్రేమించినటువంటి వారు, లోకం వైపు తిరిగి వారి యొక్క జీవితాలను లోకం వైపు పరుగులు పెట్టేటువంటి వారు కాదు కానీ దేవుణ్ణి ప్రేమించేవారు అనే మాట మనకి ఇక్కడ అర్థమవ్వాలి. కాబట్టి దేవుణ్ణి ఎందరైతే ప్రేమిస్తారో వారు ఈ లోకముకి దూరంగా ఉంటారు. ఈ లోకంతో స్నేహము చేయరు. ఈ లోకానికి దూరంగా ఉంటారని చెప్పే మాట అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో స్త్రీ సాంగత్యము అని అంటే లోక సాంగత్యము అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్త్రీలతో సాంగత్యం చేసేటువంటి వాళ్ళు కాదు, లోకముతో సాంగత్యం చేసేటువంటి వారు. అంటే లోకాన్ని ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అని అర్థం మనకి అక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ 1,44,000 మంది లేదా 144,000 మందిని గురించినటువంటి ప్రస్తావన మనం ఆలోచించినప్పుడు ప్రియులారా ఇశ్రాయేలీయుల గురించినటువంటి ఒక విషయం 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. వారి సంఖ్యను గురించి చెప్తున్నాడు. అలాగే 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక సంఖ్యను గురించి చెప్తున్నాడు. వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అని చెబుతూ యూదులు మాత్రమే లేదా పురుషులు మాత్రమే వెళతారు అనేటువంటి ఒక అపోహని మరి క్రైస్తవ్యంలో కలుగజేస్తున్నారు. ఇకపోతే మరొక మాట మరి అపార్థం చేసుకున్నటువంటి మాట ఏంటంటే 7వ అధ్యాయంలో మరి మొదటిగా మనం చదివినటువంటి మాటలు 9వ వచనంలో వాళ్ళని గురించి చెప్తూ సింహాసనం మీద కంటే పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వారు వారి యొక్క సంఖ్య ఎంత ఉంది అని మనం చూస్తే అక్కడ లెక్కించలేనటువంటి వారు మరి
దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు అని చాలామంది చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే, మరి ఈ సంఖ్య ఏదైతే ఉందో 9వ అధ్యాయంలో మీరు 7వ అధ్యాయం 9వ వచనంలో క్షమించాలి. 7వ అధ్యాయం 9వ వచనంలో నేను ఆ తర్వాత చూడగా ఇదిగో జనసమూహం నుండి ప్రతి వంశంలో నుండి మహా మహా మరి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని చెప్తూ ఏమంటున్నాడంటే అనేక మంది వచ్చారు పరలోక రాజ్యానికని 9వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులలో కొంతమంది ఈ మాటని ఎలా ఇప్పుడు వక్రీకరిస్తున్నారనంటే, మరి ఇప్పుడు మనకు అర్థమైంది కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా ఉంది. వాళ్ళ సంఖ్య కేవలం 1,44,000 కాదు, ఇంకా ఎక్కువే ఉంది అని మనకు అర్థమవుతుంది. 1,44,000 ఎందుకని చెప్పాడో నేను మరి లాస్ట్‌లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ 9వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అవునండి యూదుల యొక్క సంఖ్యను దేవుడు మరి ఇశ్రాయేలీయుల సంఖ్యను పైన చెప్పాడు. మరి కిందకొచ్చేసరికి 9వ అధ్యాయంలో కూడా మరి ఒక సంఖ్యను చెప్పాడు కదా! మరి ఇంతమందిని లెక్కలేదు గానీ, మరి లెక్కింపలేనంత గొప్ప సమూహం వచ్చినట్లుగా రాశారు గదా! వీళ్ళు గూడా ఇశ్రాయేలీయులే అని చెప్పి ఇంకొంతమంది ఏమండి మరి క్రైస్తవులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆ తప్పుదోవ పట్టిస్తున్నారంటే 10వ వచనం నుండి మనం చదివితే 11వ వచనం నుండి 7:11 అయోద్ దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసేది. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఈ మహాసంఖ్య ఏదైతే ఉందో వీళ్ళని గురించి మరి అక్కడ పెద్దలలో ఒకడు యోహాను గారిని ప్రశ్నించాడు. వీళ్ళు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వాళ్ళు ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే ఆయనేమన్నాడు, అయ్యా నీకే తెలియను అని అన్నప్పుడు మరి ఆయనేమని చెప్తున్నాడంటే వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి అనే మాటను రాసి ఇక్కడ మహాశ్రమల గుండా వచ్చిన వారని చెప్పాడు కదండి. మరి మహాశ్రమల నుండి వచ్చిన వారంటే ఎవరు? మరి ఇశ్రాయేలీయులు ఒక కాలం నుండి మనం ఆలోచిస్తే మహాశ్రమలు అనుభవించారు భూమి మీద. ఆయా రాజుల కాలంలో, ఆయా రాజుల పరిపాలన కాలంలో వీళ్ళు ఎన్నో శ్రమలను అనుభవించారు. ఉదాహరణకి బబులోను రాజు పరిపాలన చేస్తున్నప్పుడు యూదులు ఎంతో కష్టపడ్డారు. ఆయన కింద ఎన్నో శ్రమలు అనుభవించారు. అలాగే అష్షూరు రాజ్యము కింద మరి ఇశ్రాయేలీయుల 10 గోత్రాలు కూడా వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. తర్వాత రోమా కాలంలో మనం ఆలోచిస్తే యూదులు ఎన్నో కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. మరి వీళ్ళు ఇశ్రాయేలీయులు అవుతారే తప్ప క్రైస్తవులు కాలేరు అనేటువంటి క్రొత్త బోధన కూడా కొంతమంది చేస్తున్నారండి. ఏమండి? మరి మహాశ్రమలు అనుభవించారని చెప్పాడు కదా! మరి మహాశ్రమలు అనుభవించారంటే యూదులు కదండీ మహాశ్రమలు అనుభవించింది క్రీస్తు రాకడ వరకు అని మరి వీళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఏమండి కొంతమందికి కొందరు చేసేటువంటి ఈ వాక్య పరిచర్యల గురించి కొన్ని ఏమండి అభండాలు చేయడానికి ఎక్కువగా వాళ్ళ సొంత ఆలోచనలను దీంట్లో పెడుతుంటారు. కాబట్టి ఒకరిని తప్పుపట్టాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మరి యూదులేనండి లేదా ఇశ్రాయేలీలేనండి. కానీ వీళ్ళు మరి అన్యులు కాదు అని కొంతమంది బోధిస్తున్నారు. కానీ ఇక్కడ మనకి అర్థమవలసినటువంటి విషయం ఏంటనంటే స్పష్టంగా 9వ వచనంలో ఏమని చెప్పాడనంటే ఆయా భాషలు మాట్లాడువారు. మరి ఆయా వంశములలో నుండి వచ్చిన వారు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులు ఎన్ని భాషలు మాట్లాడారు చెప్పండి? అన్ని భాషలు మాట్లాడారా? కొన్ని భాషలు మాత్రమే వారు మాట్లాడారు. ఉదాహరణకి వాళ్ళు ఎక్కువగా మాట్లాడింది హిబ్రూ భాష, అలాగే అరమిక్ భాషనే ఎక్కువగా మాట్లాడారు. కానీ అక్కడ స్పష్టంగా ఏమని చెప్తున్నాడు? ఆయా భాషలు మాట్లాడువారు అని అన్నాడు. తర్వాత మనము మరి 14వ వచనంలో చూస్తే వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే
క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందుకొని తమ పాపాలను విడిచిపెట్టిన వారు అని స్పష్టంగా ఇక్కడ ఆ పెద్ద చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇశ్రాయేలీలే ఒకవేళ అని మనం అనుకుంటే పాత నిబంధనలో క్రీస్తు రక్తం ఎక్కడుంది? మరి వాళ్ళు తమ వస్త్రములను క్రీస్తు రక్తంలో ఎక్కడ ఉతుక్కున్నారు చెప్పండి? లేదు గదా! అలాగా. కాబట్టి ఇది అపార్థం చేసుకున్నారు చాలామంది. ఇది ఇశ్రాయేలీయుల గురించేనండి చెప్పింది, క్రైస్తవుల గురించి కాదంటున్నారు. అన్యుల గురించి కాదంటున్నారు. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా వంశంలో నుండి వచ్చిన వారనంటే, భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. కాబట్టి ప్రతి వంశములో నుండి వచ్చినటువంటి వారు ఎందరైతే క్రీస్తును అంగీకరించి, మరి క్రీస్తు యొక్క రక్తము ద్వారా తమ పాపములను కడుక్కొని పరిశుద్ధులుగా మారారో వాళ్ళందరూ కూడా ఈ సంఖ్యలోనికి వచ్చేస్తారు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి చెప్పట్లేదు గానీ, అన్యులందరూ అంటే భూమి మీద క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి చేరుకుంటారు అనేటువంటి మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి అదే మాటని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని గనుక మనం చూస్తే, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ క్రీస్తు గురించి చెబుతూ ఆ పెద్దలు ఏమని చెప్తున్నారంటే, నీవు ఈ గ్రంథమును తీసుకొని దానిని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక అని వారు అక్కడ చెప్తున్నట్లుగా, మరి అలాగే ఒక క్రొత్త పాటను పాడుతున్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. మరి ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్తున్నాడు, యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించింది ఎవరినో అని చెబుతూ, ఆయా మాట్లాడేవారు, ఆయా వంశములు, మరి ప్రతి ప్రజలు, ప్రతి జనము, మరి దేవుని కొరకు బ్రతికినటువంటి వారిని అందరినీ కూడా ఈయన రక్తం ఇచ్చి కొన్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కానీ ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే ఇది రాయబడినటువంటి మాట కాదు అని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి మరి 1,44,000 అనే సంఖ్యని ఎందుకు చెప్పాడు? లేదా 144,000 మంది అనేటువంటి సంఖ్యను ఎందుకు చెప్పాడు? 14వ అధ్యాయంలో 144,000 మంది అంటాడు. అలాగే మీకు 7వ అధ్యాయానికి వచ్చేసరికి 1,44,000 మంది అనేటువంటి సంఖ్యను చెప్తున్నాడు. మరి ఈ సంఖ్యను ఎందుకు చెప్పాడు? మరి ఇశ్రాయేలీయుల గురించి ఎందుకు చెప్పాడు? మరి మిగతా వారి గురించి ఏమని చెప్పాడు అని మనం ఆలోచిస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. ఇశ్రాయేలీల సంఖ్య ఎక్కువగా ఉన్నా అక్కడ రక్షింపబడేవారు ఎంతమంది అని చెప్పాడు? శేషమే రక్షింపబడుతుంది. శేషం అంటే అర్థం ఏంటి? చాలా తక్కువ అని అర్థం. మరి చాలా తక్కువ అని అర్థము మనం ఆలోచిస్తే పిల్లరా, ఇశ్రాయేలీలు లెక్కకు విస్తారంగా ఉన్నారట అండి. వాళ్ళు ప్రారంభంలో మరి ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ సంఖ్యను రాస్తూ వారి కాల్బలం మాత్రమే 6 లక్షలు అని చెప్పాడు. తర్వాత వాళ్ళు విస్తారంగా పెరిగారు. కనానుకు వచ్చిన తర్వాత వారి సంఖ్య విస్తారంగా పెరిగింది. పెరిగిన తర్వాత మరి క్రీస్తు కాలానికి వచ్చేసరికి వారి సంఖ్య ఇంకా విస్తారమైంది. కొన్ని కోట్ల మంది అని మనం చెప్పొచ్చు ఒక మాటలో. కానీ అంతమంది ఉన్న శేషమే రక్షింపబడుతుందని దేవుడు చెప్పాడు. అంటే అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది ఉన్న శేషమే రక్షింపబడుతుంది. ఎందుకనంటే చాలా తక్కువ మంది మాత్రమే అనే మాటని చెప్తున్నాడు. చాలా తక్కువ మంది మాత్రమే రక్షింపబడతారు. వీళ్ళు క్రీస్తు యొక్క రక్తములో తమ పాపములను విడిచిపెట్టిన వారు, తమ వస్త్రములను మరి కడుక్కున్నవారు. అంటే అర్థం ఏంటనంటే
ఇశ్రాయేలీల సంఖ్య లక్షలలో ఉన్నా చాలా తక్కువ మందే కాపాడబడతారు. ఎందుకనంటే చాలా తక్కువ మందే క్రీస్తుని అంగీకరించారు. ఏవండీ? యేసుక్రీస్తు ప్రభులవారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి కాలములో ఏవండీ ఎన్నో ఎన్నో వేల మందికి, లక్షల మంది ఇశ్రాయేలీయులకి ఆయన సువార్తను ప్రకటించిన లాస్ట్‌కి నిలబడింది ఎంతమంది చెప్పండి? 12 మంది శిష్యులు మాత్రమే నిలబడ్డారు. మరలా అందులో ఒకడు దొంగయ్యాడు. తర్వాత మనము కొంతమంది యొక్క సంఖ్యను మనం చూసుకుంటే ఇంచుమించుగా అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో ఒక 200 మందిని గురించినటువంటి సంఖ్యను చెప్తాడు. ఒక 200 మంది ఆయన్ని వెంబడించినట్లుగా ఉంటుంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఏమంటే ప్రారంభ సంఘము ప్రారంభించినప్పుడు 3000 మంది సంఘంలో చేర్చబడడం. తర్వాత 5000 మంది సంఘంతో చేర్చబడడం. వీళ్ళందరి సంఖ్యను మనం చూస్తే యూదులే. కానీ తర్వాత వన్స్ ఎప్పుడైతే మరి అన్యులకి సువార్తను ప్రకటించడానికి ప్రారంభింపబడిందో, అన్యుల సంఖ్య మరి ఎక్కువగా పెరిగిపోయింది. ఎక్కువగా పెరిగిపోయినటువంటి ఈ సంఖ్యను మనం చూసుకున్నట్లయితే దానిని మనం లెక్కించలేము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి భూమి మీద తన స్వార్థ కాలంలో మరి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించిన యూదులకందరికీ కూడా నేనే దేవుని కుమారుడని ఎన్ని రుజువులతో ఆయన ప్రూవ్ చేసుకున్నా, మరి అనేక మందిని స్వస్థపరిచి, అనేక దెయ్యములను వెళ్ళగొట్టి, వాక్య సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు వాళ్ళకి జెప్పినా, వాళ్ళకి అర్థం గానటువంటి విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు అని వాళ్ళకి అర్థం గాలేదు. ఇంక నువ్వు దేవుడు దేన్నైతే తీసివేయాలనుకున్నాడో, అదే ధర్మశాస్త్రంలో వీరు ఇంకా నిలబడిపోయారు. కాబట్టి అలా ఉండిపోయినటువంటి వీళ్ళు ఏవండీ లక్షల మందిలో ఉంటే, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రక్తముతో తమ వస్త్రములను కడుక్కున్న వారి యొక్క సంఖ్య చాలా తక్కువ. అందుకనే ఒక గోత్రంలో నుండి 12,000 మందిగా లెక్క వేశాడు. 12,000 మంది అంటే 12,000 మంది మాత్రమే అని అనుకోకండి. వాళ్ళ సంఖ్య తక్కువ అని చెప్పడానికి దేవుడు ఆ మాటను రాయిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపమును మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఇప్పుడు మనం ఒక గొర్రెపిల్లలాగా చూస్తామా? అక్కడ భావం మనకు అర్థం కావాలి. లిటరల్‌గా మనం ఆయన గొర్రెపిల్లలాగా మనం చూడలేము. ఏమండి గొర్రెపిల్ల బొమ్మేసేసి ఇదే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తారా చెప్పండి? ఎందుకనంటే లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్నాడు గనుక, మనం ఇప్పుడు ఒక గొర్రె బొమ్మను గీసేసి ఇది లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని రాస్తామా చెప్పండి? అప్పుడేమంటారు? వీడేదో మూర్ఖుడు అంటారు. ఇదేంటిది ఒక గొర్రె బొమ్మనేసేసి యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే లిటరల్‌గా మనం తీసుకోకూడదు. అలాగే ఇక్కడ 1,44,000 మందన్నా లేదా ఒక గోత్రానికి సంబంధించి మరి 12,000 మందని అన్నా 12,000 మందని మనం లెక్క తీసుకోకూడదు గానీ, ఎందరైతే యూదులు క్రీస్తుని అంగీకరించి లేదా ఇశ్రాయేలీయులు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వచ్చారో వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. మరి ఒకవేళ మీకెప్పుడైనా మీ జీవితంలో ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీకు ఒక అవకాశం దొరికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి ఒకవేళ మీకు అవకాశం దొరికితే వెళ్ళండి. వెళ్ళి మరి వాళ్ళని ప్రశ్నించండి. క్రీస్తు ఎవరో వాళ్ళని ప్రశ్నించండి. క్రీస్తు ఎవరు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళు ఒకే మాట చెప్తారు. ఆయన ఎవరో మాకు తెలీదని కొంతమంది చెప్తారు. ఆయన ఒక ప్రవక్తలలో ఒక ప్రవక్త అని మరి మోషే గారు ఒక ప్రవక్తలాగా వచ్చారు కదండీ! అలాంటి ప్రవక్త ఈయన కూడా ఒక ప్రవక్తగా వచ్చాడు. కానీ మేము నమ్మమండి. ఎందుకనంటే ఆయన మా ధర్మశాస్త్రాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమే కదా మనుషులకు ప్రాముఖ్యమైనది. ఈ ధర్మశాస్త్రాన్నే మార్చాలని ప్రయత్నించాడు గనుక మేము ఆయనని నమ్మము అని చెప్తారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా వాళ్ళని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు ఎవరు అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించరు. ఇకపోతే మరి రీసెంట్‌గా 2020లో మరి కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా కరోనాతో భయపడుతుంటే మరి యూదులు చేసినటువంటి ప్రకటన ఏంటో తెలుసా? యూదుల మత పెద్దలు పరిసయ్యులు చేసినటువంటి ప్రచారం ఏంటో తెలుసా? రక్షకుడు వస్తున్నాడిప్పుడు. అండ్ ఇంకా యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడనేటువంటి మాటను వాళ్ళు అంగీకరించరు. ఎప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక రక్షకుడు ఇప్పుడు వస్తాడు మనల్ని కాపాడడానికి అని వాళ్ళు ప్రచారం చేశారండి అప్పట్లో కరోనా కాలంలో. కాబట్టి ఇకపోతే అంతమంది యూదులలో ఎవరో చాలా తక్కువ మంది ఇప్పటికీ క్రీస్తును నమ్మేవారు ఉన్నారు. ఈ క్రీస్తును నమ్ముతున్నటువంటి వారికి ఏమంటే ఆ యూదులు ఎంతో హింస పెడుతున్నారు. ఇశ్రాయేల్‌లో జరుగుతున్న వాస్తవం అండి ఇది. క్రీస్తుని అంగీకరించినటువంటి యూదులు ఉంటారు గదా! యూదులు, క్రైస్తవులు ఇశ్రాయేలీయులు ఉంటారు గదా! వాళ్ళకి స్వార్థను ప్రకటించే స్వేచ్ఛ ఆ దేశంలో లేదు ఇప్పటికీ గూడా.
మనం అనుకుంటాం మరి ఇస్రాయేల్ దేశం అంటే దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఇస్రాయేల్ జనాంగం అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. వాళ్ళేదో గొప్పోళ్ళు, వాళ్ళు తోపులు తురుములు అని మనం అనుకుంటున్నాం. కానీ నేటికి కూడా సువార్తను ప్రకటించే స్వేచ్ఛ మరి ఇస్రాయేల్ దేశంలో లేదండి. అందుకని దేవుడేమన్నాడంటే, వారు అంతమందున్న శేషము మాత్రమే రక్షింపబడుతుంది. కొన్ని లక్షల మంది, కోట్ల మందున్నా మరి 12,000 మంది చొప్పున 1,44,000 మందని మనం లెక్కేసుకుంటే ఏవండీ దాని రేషియో ఒకవేళ మనం చూస్తే ఏవండీ చాలా తక్కువ 1% కూడా ఉండదు. అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడంటే. అతి తక్కువ మంది యూదులలో లేదా ఇశ్రాయేలీలలో పరలోకానికి వెళ్ళేవారు ఉంటారు. కానీ సంఖ్య ఎక్కువ ఎవరిది ఉంటుంది అనంటే అన్యుల సంఖ్య ఎక్కువుంటుంది. వీళ్ళే దేవుని గురించి తెలుసుకొని వారి ప్రాణత్యాగముతో దేవుని గురించి అనేక చోట్లకు వెళ్లి సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి మరి దేవుని గురించి తెలియపరుస్తూ, ఆయన రాజ్యమును గురించి తెలియపరుస్తూ, ఆయన రాజ్యములోనికి వీళ్ళు చేరుస్తున్నారు. ఏవండీ పౌలు గారు గూడా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి లేదా యూదులను ఉద్దేశించి ఏమన్నాడనంటే, దేవుని యొక్క రాజ్యము మొదట మీకివ్వబడింది. కానీ మీరేం జేశారంటే దాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు పోగొట్టుకున్నారు గనుక ఇది అన్యులకు ఇవ్వబడుతుంది అని చెప్పి, మరి అన్యుల అనేక దేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించి, అనేక మంది ఆత్మలను సంపాదించిన వాడిగా మనకు పౌలు గారు కనబడతారు. కాబట్టి అన్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యూదుల సంఖ్య లేదా ఇశ్రాయేలీయుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు క్రీస్తుని తెలుసుకోవాల్సినటువంటి వారు తెలుసుకోకుండా ఆ రక్షణకు వాళ్ళు దూరమైపోయారు. ఇకపోతే అలా వచ్చినటువంటి క్రీస్తుని వాళ్ళు సిలువ వేసి చంపారు. మరి అనేకమైన ప్రవక్తలు వారిని హెచ్చరించినా కూడా వాళ్ళనందరిని కూడా వీళ్ళు చంపారు. గనుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో శేషము మాత్రమే యూదులలో లేదా ఇశ్రాయేలీయులలో రక్షింపబడుతుందనేటువంటి మాటను దేవుడు రాయించాడు. కాబట్టి ఆ 7వ అధ్యాయంలో రాయబడినటువంటి సంఖ్య అతి తక్కువ సంఖ్య మనకి చూసుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి యూదుల సంఖ్యను రాస్తున్నాడు. అక్కడ అర్థం ఏంటనంటే అంతమందే వెళ్తారని గాదు గానీ, మరి చాలా తక్కువ మంది వెళతారు అని చెప్పే మాటలో ఆ పదప్రయోగం జరిగిందంతే. అతి తక్కువ మంది అంటే శేషమై మాత్రమే వెళ్తారు. కానీ 9వ వచనంలో మనం చదువుకుంటే, అలాగే రోమీయులకు రాసినటువంటి క్షమించాలి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనం చూసుకుంటే, మరి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జనాంగాలు, ఆయా ప్రజలలో ఉన్నటువంటి వారు, మరి వీళ్ళందరి సంఖ్య విస్తారంగా ఉంటుంది. వీళ్ళ సంఖ్య మరి క్రీస్తు రక్తం ఇచ్చి కొనబడిన వాళ్ళు వీరందరూ కూడా. కాబట్టి మరి 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు. లేదా 144,000 మంది మాత్రమే పరలోకానికి వెళతారు అనేటువంటి ఆ మాటను అపార్థం చేసుకోకండి. వీళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు కాబట్టి దేవుడు ఇంకొక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని మనకిచ్చేస్తాడు. ఆ భూమి మీద మనం ఉందాము. పరలోకానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వండి. ఈ భూమి మీద మనకేదో సొంతంగా మనకు దొరుకుతుంది. ఏ బిల్డింగ్‌లు మనకిచ్చేస్తాడు. లేదా మరి పొలాలు ఇవన్నీ గూడా ఆస్తులన్నీ మనకిచ్చేస్తాడు. కాబట్టి ఈ ఆస్తులు అనుభవించుకుంటూ మనం భూమి మీద ఉండిపోదాం. పరలోకానికి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. పాతాళ లోకం అనేటువంటిది ఒకటుంది. ఆ పాతాళ లోకంలోనికి మీరు వెళ్ళిపోతారు జాగ్రత్త. పరలోకానికి వెళ్ళేవారే తప్పించుకుంటారు. పరలోకానికి వెళ్ళకుండా విడవబడిన వాళ్ళెవరుంటారో వీళ్ళందరూ కూడా భూమి మీద ఇక ఉండరు. వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళాల్సిందే. మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి సంగతేంటండి అనంటే, మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. ఏవండీ? ప్రకటన గ్రంథం 21 మొదటి వచనంలో నేను చదువుతాను. అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటున్న ఆకాశము, మొదటి భూమియు గతించిపోవును. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయి సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట నేను వింటిని. ఇక్కడ మరి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనేటువంటి ప్రస్తావన ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అది మరి దేవుని సింహాసనం మీద నుండి దిగి వస్తుంది. మరి వచ్చిన తర్వాత మరి మనుషులు కూడా అక్కడ అందులో ఉంటారు. వారు దేవునికి ప్రజలై ఉంటారు. దేవుడు వారికి మరి దేవుడై ఉంటాడని చెబుతూ వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును
తుడిచివేయును, మరణం ఇక ఉండదు. అంటే ఇక్కడ అపార్థం చేసుకున్నటువంటి మాట ఏంటనంటే, ఇప్పుడు మరల పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మరొక పట్టణాన్ని లేదా మరొక భూమిని కడతాడు. ఈ భూమి మీద ఇప్పుడు మరలా మనుషులుంటారు. అంటే ఎంతమందైతే పరలోకానికి వెళ్ళాలో వాళ్ళందరూ కూడా మరి ఆ భూమి మీద ఉంటారు. ఆ భూమి మీద ఉన్నటువంటి వారికి దేవుడు తోడుగా ఉండి, మరి వారికి దేవుడై ఉంటాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు అనే మాటను వీళ్ళు అపార్థం చేసుకున్నారు. కానీ ఇందులోనికి ప్రవేశం ఉంది. ఆ పట్టణం ఏంటో, అందులోనికి ప్రవేశం ఎలా ఉందో మరి మీరు తర్వాత చదువుకుంటే 26 వచనం నుండి మనం చూసుకుంటే జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఏమండి? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ పట్టణం గురించి చెబుతూ, ఆ పట్టణములోనికి ఎవరు ప్రవేశిస్తారట? గొర్రెపిల్ల యొక్క గ్రంథములో ఎందరి పేర్లైతే రాయబడుతుందో వారు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే భూమి మీద విడవబడిన వారందరూ గాదు. చాలా జాగ్రత్తగా వాక్యం చదివేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా చదవాలని నేను చెప్తుంటాను. ఇక్కడ 21 అధ్యాయం ప్రారంభ వచనం నుండి మనం చదివినప్పుడు ఏమంటే భూమి మీద మనుషులుంటారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు చేస్తాడు. అక్కడ మనుషులుంటారు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. మరి వారి కన్నులో ప్రతి బాష్ప బిందువుని తుడిచేస్తాడు. మరణం ఉండదు అని చెప్తున్నాడు. బాగానే ఉంది. కానీ 27 వచనానికొచ్చేసరికి ఏమంటున్నాడు? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడెవడు కూడా దానిలో ప్రవేశింపనేరడు. మరి అబద్ధము చేసేటువంటి వాళ్ళు లేదా దేవునికి అసహ్యమైనటువంటి పనులను చేసేవాళ్ళు, నిషిద్ధమైనటువంటి పనులను చేసేవాళ్ళు మరి పట్టణంలో ఉంటారా అంటే ఉండరని చెప్తున్నాడు. మరి ఇంక వీళ్ళందరూ ఎక్కడికెళ్ళాలి? ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఇక్కడ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అని చెప్పేసరికి ఏమండి చాలామంది ఈ భూమి తీసేసిన తర్వాత ఈ భూమి ఇక ఉండదు అనేటువంటి మాటను మర్చిపోయి ఇంకొక క్రొత్త భూమిని చేస్తాడు, ఇంకొక క్రొత్త ఆకాశాన్ని చేస్తాడు అనుకుంటున్నారు గానీ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనంటే ఎప్పటికీ ఒక గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సృష్టి అనేటువంటి సంగతి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించి నేను గతంలోనే మీకు పాఠం చెప్పాను. అది దేవుని సంఘమే అనే మాటను నేను మీకు చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ఈ సంఘములో ప్రవేశించేవారు పరిశుద్ధులై ఉండాలి. దేవుని జీవ గ్రంథంలో ఉన్నటువంటి వారికి మాత్రమే సంఘంలో ప్రవేశము. ఈ సంఘంలో ఉన్నటువంటి వారే మరలా ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళతారు. మరి ఆదివారం మన పాఠం కూడా అదే. కాబట్టి సంఘంలో ఎంతమంది అయితే ఉంటారో, సంఘంతో ఎంతమంది అయితే కలిసి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. దాన్ని ఉద్దేశించి 21 అధ్యాయంలో చెప్తున్నాడు. మరి అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి ఆ పట్టణం ఏదంటే దేవుని రాజ్యము అని మనకు అర్థమవుతుంది. దేవుని రాజ్యంలోనికి ఎందరైతే ప్రవేశిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి కూడా అర్హత పొందుకుంటారు. మరి విడవబడినటువంటి వారు, సంఘంకి చేరనటువంటి వారు, సంఘంలో లేనటువంటి వారు పాతాళ లోకానికి వాళ్ళు వెళ్ళాల్సిందే. అలాగా ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 29 అధ్యాయం, 24 అధ్యాయం, 25 అధ్యాయం చూద్దాం. 25 అధ్యాయం 31 వచనం నుండి. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనం నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. నేను అలాగే 40 వచనం నుంచి లేదా 39 చూద్దాం. ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటి అయిన చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను
ఆకలి కొంటిని మీరు చాలండి. నాకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారో, మరి పాతాళానికి ఎవరు వెళ్తారో డిఫరెన్షియేట్ చేస్తున్నాడు 25 అధ్యాయంలో. మరి ఆయన రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆయన తన మహిమతోనూ, మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, అంటే రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. మరి దేవుని కొరకు బ్రతికిన వారిని కుడివైపుకి, అలాగే దేవునిని మరి విసర్జించినటువంటి వారిని ఎడమ వైపు నిలబెట్టి, కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని చూసి ఆశీర్వదించి, దేవుడు మీ కొరకు పరిచినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అండి 1,44,000 మందిని ఇక్కడ నిలబెట్టేసేసి మీరు మాత్రమే వెళ్ళండి అని చెప్పలేదు. లేదా 144,000 మందిని అక్కడ నిలబెట్టేసేసి మీరే ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పలేదు. ఎందరైతే దేవుని కొరకు బ్రతికారో వాటిని అందరిని కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. అలాగే ఎడమ వైపు ఉన్నటువంటి వారిని చూసి ఏమంటున్నాడు? మీ కొరకును, అలాగే అపవాది కొరకును సిద్ధపరిచినటువంటి మరి ఆ చీకటి గల బిలం ఏదైతే ఉందో, ఆ పాతాళం ఏదైతే ఉందో దానిలోనికి మీరు వెళ్ళిపోతారు, వెళ్ళిపోండి అని వాళ్ళందరిని కూడా అక్కడికి పంపించి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి క్రీస్తు రాకడలో జరిగేది ఏంటనంటే, పరిశుద్ధులు ఎత్తబడతారు, అనీతిమంతులు పాతాళానికి పంపివేయబడతారే తప్ప క్రొత్త ఆకాశాన్ని చేసేసి మరలా మీరు అక్కడ కూర్చోండి అని దేవుడు చెప్పే మాట ఏమీ ఉండదు. అలాగే 24వ అధ్యాయంలో ఇంకొక మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. 24వ అధ్యాయము 29వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కంపును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప దూతను తన దూతలను పంపును. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందంట? నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు ఇంకా తన కాంతినివ్వడు, చంద్రుడు కూడా తన కాంతినివ్వడు అని చెబుతూ మరి ఆకాశ మండలమందు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. అంటే ఇంకా ఈ లయం అయిపోతాయి, ఉండవు అని చెప్తున్నాడు. మరి ఇంకేంటండి, మరలా ఇంకో కొత్త ఆకాశం భూమి చేస్తాడు, ఆకాశాన్ని భూమిని చేస్తాడు అని ఎక్కడైనా ఉందా? ఇవన్నీ కూడా పోతే ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి మనకు కనిపించేటువంటి ఈ భూమి ఆకాశంలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ భూమి ఆకాశాలు ఏదైతే ఉందో, ఈ విశ్వం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఒక దినం క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఇంకా లయమైపోతాయి. ఇంకా మరలా చేయడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ నక్షత్రాలన్నీ రాలిపోతాయి, ఇంకా సూర్యుడిని మరి చీకటి కమ్మేస్తుంది, చంద్రుడు తన కాంతినివ్వడు. ఈ యొక్క మరి సమస్త సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా కదిలింపబడి లయమైపోతాయి. ఇక నిలబడేది ఏంటనంటే 25వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఇక పరలోకము మరి పాతాళము ఈ రెండు మాత్రమే నిలబడి ఉంటాయి. ఎందరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. ఎందరైతే దేవుని విసర్జిస్తారో వాళ్ళందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళాలి. కాబట్టి ఇంకొక భూమి చేస్తాడు, ఇంకొక భూమిలో మనం పెడతాడు అనేటువంటి ఆశలు పెట్టుకోకండి. ఆశలు పెట్టుకున్నారా పాతాళానికి వెళ్ళాల్సిందే. కాబట్టి పాఠం అర్థమైంది అనుకుంటాను. మరి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్న మరొక క్వశ్చన్ ఏంటంటే, అన్న వాక్యం ఇంత క్లియర్ గా ఉంది కదా, ఈ కాలంలో మరి వీళ్ళని అపార్థం చేసుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఆ రోజుల్లో అయితే జ్ఞానం అంత లేదు, చదువు ఎక్కువ లేదు కాబట్టి మన రెఫరెన్స్‌ల్ని మనకు అంత తెలివి లేదు కాబట్టి దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్న అందరికీ చదువులు ఉన్నాయి కదా, మరి చదువుకున్నారు బానే. చదువు అర్థమైనట్టు బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు అనేది ప్రశ్న. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా డినామినేషన్స్ మెయిన్ రీజన్. డినామినేషన్‌లో ఉన్నటువంటి వారినే ఎక్కువగా ఫాలో అవుతుంటారు నేడున్నటువంటి వాళ్ళు. ఎందుకనంటే వాక్యం ఎంతమంది చదువుతున్నారు చెప్పండి అన్న? చాలా తక్కువ మందే వాక్యాన్ని పూర్తిగా చదువుతారు, లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చదివేవాళ్ళు చదువుతారు, నేను కాదని చెప్పను కానీ అది ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా చదువుతారే తప్ప అందులో ఉన్నటువంటి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి మరి చదవరు. ఇక్కడ కొన్ని విషయాలు బైబిల్‌లో ఎందుకు అపార్థం చేయబడ్డాయి అంటే కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు వాటిని లిటరల్‌గా తీసుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. ఏ గొర్రెలను ఉద్దేశించి చెప్పాడు?
గొర్రెలైనటువంటి క్రైస్తవులు లేదా మనల్ని ఉద్దేశించే చెప్పాడు. మిమ్మల్ని నేను మంచిగా కాపాడుతాను. ఒక గొర్రె మరి ఒక కాపరి ఎలా కాపాడుతాడో తన గొర్రెల్ని, అలాగే మరి నా ప్రజలు నేను కాపాడుకుంటాను అనేటువంటిది ఆయన ఉద్దేశ్యం అక్కడ. కానీ చాలామంది క్రైస్తవులు ఇంటికి పోతే ఒక ఫోటో మనకు కనబడుతుంది ఎప్పుడు గూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కర్రను పట్టుకొని నిలుచుకొని ఉండడం, ఆయన కాళ్ళ కింద మరి అనేక గొర్రెలు అక్కడ ఉండడం. పైనేమో ఈ వాక్యం మీకు కనబడుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అనే మాట అక్కడ రాయబడుంటది. మరి ఇది వాళ్ళకి అర్థమైందా? ఏ గొర్రెల గురించి చెప్పాడు? పోనీ అక్కడ గొర్రెల బదులు మనుషులనన్నా యేసుంటే ఏదో మనం అనుకోవచ్చు. ఓకే. వీళ్ళకి వాక్యం అర్థమైందని. కానీ వాళ్ళు లిటరల్‌గా తీసుకొని ఆయన గొర్రెల కాపరి అనుకోని మరి గొర్రెల్ని పెట్టేసి ఆ ఫోటోల్ని మరి ఇది తెలివి లేనోడు అయి చేసి అమ్ముతుంటే తెలివి లేని వీళ్ళు కొనుక్కొనొచ్చి వాటిల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అంటే వాక్యం ఎంతవరకు మనుషులకి అర్థమవుతుందో మనకక్కడే అర్థమవుతుంది. ఇక అవును. ప్రకటన గ్రంథంకొచ్చేసరికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలు లిటరల్‌గానే తీసుకున్నారు. ఒక సంఖ్య చెప్తే అదే సంఖ్యనే అని ఫైనల్ చేసేసారు. ఆ సంఖ్య గురించి మరి బైబిల్‌లో మరెక్కడ కూడా ప్రస్తావించలేదు గదా! అక్కడ మాత్రం ఎందుకు చెప్పాడనంటే శేషము. ప్రకటన గ్రంథం యొక్క మూలం మనకు అర్థం గావాలి. అసలు ఆ ప్రకటన గ్రంథం ఎందుకు రాసాడు యోహాను గారు? రాసేటువంటి ఉద్దేశ్యం ఏంటి? మరి దాంట్లో కొన్ని సంఖ్యలు చెప్తున్నాడు. కొన్ని మృగాల గురించి చెప్తున్నాడు. వాటి ఉద్దేశ్యం ఏంటో మరి అర్థమైతేనే ప్రకటన గ్రంథం మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఖ్యల గురించి చెప్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చాలా తక్కువ మంది వెళ్తారు. అన్యుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంతే. ఒక కాలిక్యులేషన్, ఒక రేషియో మనం యేసుకుంటే లక్షల మందిలో 1,44,000 మందంటే ఒక రేషియో మనం యేసుకుంటే అది 1% గూడా రాదు. అంటే ఆ 1% కూడా తక్కువ మందేనా అనంటే అంతకంటే తక్కువ మంది. కాబట్టి లిటరల్‌గా చెప్పట్లేదు గానీ, వాళ్ళ యొక్క సంఖ్య ఏంటో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక రేషియోని మీరేసుకోండి. ఎంతమంది వెళ్తారో ఒక రేషియోని యేసుకోండి అని ఒక సంఖ్య చెప్పాడు. కాబట్టి ఆ రేషియోని మనం వేసుకుంటే సంఖ్య చాలా తక్కువని మనకు అర్థమవుతుందండి. కాబట్టి అలా మనం తీసుకోవాలే తప్ప ఇంక 1,44,000 లేదా 144,000 అంటే ఇంక అంతమందే ఎళ్ళేది ఇంకెవరు వెళ్లరు అనంటే ఇంక మనమందరం కూడా తట్టబుట్ట సర్దుకొని ఇంకా వాక్యము, బైబిల్ అంతా పక్కన పెట్టేసి ఇంకెవరి పనులలో వాళ్ళు ఉండాలంతే. ఓకే అన్న. ఎవరికి పెళ్ళిళ్ళు చేయకోకుండా, మన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేయకోకుండా ఇంక మనం అలాగే ఉండిపోవాలి. అంటే అంత దారుణంగా అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. కాబట్టి ఇప్పుడు చదువుకి, వాక్యం చదవడానికి సంబంధం లేదన్న. చదువు అనేది వేరు. వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది వేరు. మరి మహా ఇంజినీర్‌లు చదివిన వాళ్ళ దగ్గరికి పోయి వాక్యం, బైబిల్ ముందు పెట్టి మరి చదివి దాంట్లో ఉన్నటువంటి అర్థం చెప్పమని చెప్పండి. చెప్పలేరు. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మూలాలలోనికి మనం వెళ్ళాలి మొదటిగా. ఏ గ్రంథం మనం చదివినా, ఏ వాక్యము, ఏ వచనం మనం చదువుతున్నా, దానికి కారణం ఏంటి? అది రాయబడినటువంటి ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏం చెప్పేకి ప్రయత్నిస్తున్నాడు గ్రంథకర్త అనేటువంటిది మనకు అర్థమవ్వాలి ఫస్ట్. అది అర్థం కానంత వరకు మనం ప్రకటన గ్రంథాన్ని గాని, లేదా మిగిలిన ఏ గ్రంథాలను గాని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి చదువుకి, వాక్యం చదివేదానికి ఎలాంటి సంబంధం లేదండి. అన్న మరో క్వెషను. అన్న కొన్ని బేసిక్స్ క్వెషన్స్ పంపించారు. దయచేసి మీరు చెప్పండి. చెప్పండి. పర్లేదు. ఆహ్, ఏంది అంటే ఈ క్వెషన్స్ ఇలా ఉన్నాయి అనుకోకండి దయచేసి. ఏం లేదండి. ఆహ్, పర్లేదు. ఎవరికొచ్చిన డౌట్స్ వాళ్ళకుంటాయి. వాటిని క్లారిఫై చేసేదే కదా నా పని. ఎందుకంటే పంపించినవి అడుగుతున్నాను మరి. ఎందుకంటే అంటే వాక్యం ఇంత ఇన్నా గాని ఇంకా ఇంత బేసిక్ ఆ! క్వెషన్స్ ఉన్నాయా? అలాంటివి వస్తేనే కదన్నా వాళ్ళకైనా తర్వాత అర్థమయ్యేది. లేదంటే ఆ క్వెషన్స్ వాళ్ళు అడగకపోతే నేను క్లారిఫై చేయకపోతే వాళ్ళకి ఆ డౌట్ అలాగే ఉండిపోతుంది. చిన్నదైనా పర్వాలేదు. అది సిల్లీగా ఉన్నా పర్వాలేదు అడగండి. థాంక్ యూ అన్న. అన్న మీరు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మీరు అడిగినట్టు శేషమే రక్షించబడును అనే మాట అక్కడ ఉంది కదా! కాబట్టి ఒకడు రక్షించబడాలి అంటే అది దేవుడు ముందే పలానా ఆయన అని ఏర్పాటు చేసుకొని ఉంటాడా? పలానా అతను పరలోకానికి వస్తాడు అనే ఏర్పాటులో ఏమన్నా ఆయన మనసులో ఉంటుందా? ఆహ్, ఆ ఉద్దేశ్యం ఏమన్నా దేవునిలో ఉందా? అనేది ప్రశ్న. దేవునికి అందరూ రక్షింపబడాలని ఉంటుంది గానీ, పర్టిక్యులర్‌గా ఇంతమందే అనేటువంటిది ఉండదండి. కానీ అసలు ఇశ్రాయేలీయుల గురించి ఎందుకు ఆ మాట చెప్పాడనంటే, ప్రారంభం నుండి రక్షణ మార్గం ఏర్పరిచింది వాళ్ళతో నుంచే. వాళ్ళ దగ్గర నుంచే ప్రారంభమైంది. అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చినటువంటి వాగ్దానం తర్వాత మనం ఆలోచిస్తే
కనానుకు వీళ్ళని తీసుకొని రావడానికి, రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళ ద్వారా అన్యులు గూడా రక్షింపబడాలనేటువంటిది దేవుని ఉద్దేశ్యం. కానీ ఇశ్రాయేలీయులు దేవుడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేశారు. సరే పోనీ పాత నిబంధనలో నిర్లక్ష్యం చేశారు, అర్థం కాలేదు, అన్ని దేవతలను పూజించారు, వాళ్ళ వైపుకు త్రిప్పారు అని అనుకున్నా, కొత్త నిబంధనకొచ్చేసరికి క్రీస్తును పంపించాడు. క్రీస్తును పంపించిన తర్వాత గూడా వాళ్ళు మరి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నిటిని చూసి గూడా ఎక్కడ క్రీస్తును వాళ్ళు అంగీకరించినటువంటి సందర్భాలు మనకు కనబడడం లేదు. చాలా తక్కువ మందే ఆయనతో పాటు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులున్నారు. ఇంకా ఆయనకు సహకారులుగా ఒక 200 మందున్నారు. వాళ్ళని తప్పనిస్తే మనం చూస్తే ఇంక యూదులందరూ గూడా ఇతడు దయ్యం పట్టినవాడు, ఇతన్ని చంపేయాలి, అసలు ఇతడు రక్షకుడు గాదు, మరి క్రీస్తు పంపించినటువంటి మెస్సే గాదని వీళ్ళు నమ్మలేదు. పైపెచ్చు ఆయనని సిలువ వేయాలని జెప్పి వెతికి ఎక్కడ తప్పు దొరుకుతుందా? ఎక్కడ ఇతన్ని సిలువ వేయాలా? లేదా చంపేయాలా? అని ఎన్నో ప్రయత్నాలు జేశారు. కాబట్టి ఎందరైతే అంగీకరించారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అనేటువంటి ఆ సంఖ్యను గురించి చెప్తున్నాడే తప్పనిస్తే, వీళ్ళు మాత్రమే అంటే ఒక నంబర్ ఉంది దేవునికి. అది మాత్రం నిజమే. ఆ! ఎందుకంటే ఆ! ప్రకటన గ్రంథము మీరు చదివినప్పుడు 6 అధ్యాయంలో ఆహ్, మరి దేవుడు అంటాడు గదా! "ఎంతాక తీర్పు తీర్చకయుందువు" అనంటే, మరి సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. కాబట్టి ఆ లెక్కలో ఆ సహదాసుల యొక్క లెక్క పూర్తయితే అప్పుడు మరి తీర్పు తీర్చబడుతుందని జెప్పాడు. దేవునికి ఒక లెక్కుంది. కానీ ఇంతని మరి ఒకవేళ మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో అదే 1,44,000 ఎందుకు ఉండకూడదు అని. కాబట్టి ఆహ్, ఒక లెక్కుంది దేవునికి. ఆ లెక్కేంటో రివీల్ జేయలేదు యాక్చువల్‌గా. మరి ఎవరెవరు వెళ్తారు అనేటువంటిదంటే మనము రక్షణార్థమై మనము ఎందరైతే క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధులుగా జీవిస్తారో వారందరూ గూడా వెళ్తారు. కాబట్టి పలానా వాళ్ళే వెళ్తారు గాబట్టి నాకు లేదని మనం అనుకోకూడదు. ఈ తరములో నిన్ను పుట్టించి భూమి మీద నీకు బ్రతుకునిచ్చాడనంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించి రావాలనేటువంటిది. ఇప్పుడు మనమందరం వచ్చాం. కానీ ఇంకా అన్యులు అనేక మంది ఉన్నారు బయట. అంగీకరించినటువంటి వారు. కాబట్టి ఆ సంఖ్యలో గూడా మనం ఇప్పుడు ఉన్నామా లేదా అని మనం మనం ఆహ్, ఆహ్, జాగ్రత్త జూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి పరిశుద్ధులుగా మనం ఉన్నామా? ఇది ఏ పరిశుద్ధతను దేవుడు కోరుకున్నాడో, ఏ బ్రతుకుని దేవుడు కోరుకున్నాడో, ఆ బ్రతుకును మనం జీవిస్తున్నామా అనేటువంటిది గూడా మనం ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి. ఆ సంఖ్యలో మనం ఉండే ప్రయత్నం చేయాలి. సంఖ్య అయితే ఉంది గానీ, వీళ్ళే అని దేవుడేమి అనుకోలేదు. వీళ్ళే అని అనుకుంటే ఇంక మనం గూడా ఇంకా వేరే వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడని మనం అనుకోనేసి మనం మరి దేవుడిని విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్యలో నేను గూడా ఉండాను అని అనుకోవాలి మనం. ఆ సంఖ్యలో నేనుండానని అనుకుంటూ ఆ జీవితం ఏదైతే ఉందో దానిని మనం దేవునికి ఇష్టానుసారంగా గడిపే జీవితం మనం జీవించాలి తప్ప ఇంక ఇంతమందే వెళ్ళిపోతారని అనుకుంటే ఇంక మనం గూడా ఇంక లేదులే నేను బాలేనులే అని అనుకునే ప్రమాదం గూడా ఉంది. కాబట్టి సంఖ్య ఎంత, వెళ్ళేవారు ఎవరో దేవుడు ఫిక్స్ చేసుకోలేదు. ఎందరైతే ఆయన్ని అంగీకరించి, ఆయనను వెంబడించి, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతారో వాళ్ళందరూ గూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆ సంఖ్యలో మనం గూడా ఉండాలి. ఉండాలి అనంటే అలాంటి బ్రతుకు మనం ఆ పరిశుద్ధమైనటువంటి బ్రతుకుని మనం బ్రతకాలి. అంతే. థాంక్ యూ అన్న. అన్న మరో క్వెషన్ అన్న. అన్న మరి మనం నీతిగా బ్రతికితే చాలు ఆహ్, దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. నీతిగా బ్రతికితే చాలు దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించి సృష్టిలో మనల్ని పెట్టాడు. గనుక మనం ఆయన కోసం అకృతజ్ఞతగా బ్రతికితే చాలు. మరి చర్చికెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఇంట్లో దేవునికి దేవున్ని నమ్మకంగా ఆహ్, ఉండి ఆయన్ని స్తుతిస్తే ఉంటే చాలని కొంతమంది నమ్ముతున్నారు ఈ ఈ మాటని. అదే దేవుని పనిగా గూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజము? ఇది కరెక్టా అనేది ప్రశ్న. నా దృష్టిలో అయితే ఇది పెద్ద బూతన్న. మనం మాట్లాడే ఎన్నో బూతులుంటాయి గానీ, ఇది ఆహా! చాలా పెద్ద బూతు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో కూడుకోవడం మానుకోకండి అని అంటాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మరి నమ్మి బాప్తిస్మం పొందిన వారినందరిని కూడా సంఘంతో చేర్చుచుండెను అనే మాట ఉంటుంది. నమ్మి బాప్తిస్మము పొందిన వారు సంఘంతో చేర్చబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడుకుంటున్నట్లుగా, ఇంటింట కూడుకుంటున్నట్లుగా మనకు రాయబడింది. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మరి కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు కూడుకోవడం మానుకోకండి అని చెప్తాడు. ఒకసారి ఆ మాటను చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. అది చాలా ప్రాముఖ్యం ఈనాడు క్రైస్తవులకి.
ఏప్రిల్‌కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. 26వ వచనంలో మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండదు. ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు మానుకోకండి. ఎందుకు మానుకోకూడదు అనంటే మీరు కూడుకోవడం వలన ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు సరిచేసుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళగలరు. మరి దేవుణ్ణి స్తుతిస్తే నీతి అంటే ఏంటి? చాలా మందికి ఉండేటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే నీతి అనగానే మరి మందు తాగకుండా ఉండడం, సిగరెట్లు తాక్కోకుండా ఉండడం, అమ్మాయిల తప్పుగా చూడుకోకుండా ఉండడం. ఇదే నీతి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నీతి అనేది ఏంటంటే దేవుని మాట ప్రకారంగా నడవడమే నీతి. మరి ఇంత గొప్ప సంఘాన్ని దేవుడు ఏర్పరిచి యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి మరి సంపాదించిన సంఘము అని రాస్తాడు అపోస్తల కార్యంలో 20 అధ్యాయం 28వ వచనంలో. మరి ఆయన సంపాదించినటువంటి సంఘము అని అంటున్నాడే గాని సంపాదించినటువంటి వ్యక్తి అని అనట్లేదు. సంఘము అంటే అర్థం కాలేదు చాలా మందికి. కాబట్టి కూడుకోవడం మానుకోకండి. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నీవు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు ఎలా నీతిగా బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు? దేవుని కొరకు మరి నేను పని చేస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? ఆఫీస్‌లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన మనం ఇంట్లో ఉన్నామనే లెక్కే గాని, మన టైం అంతా దేనికి ఖర్చు పెడుతున్నాం? దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాం. ఆఫీస్ కొరకు మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు అలాంటి ఆఫర్ దేవుడు మనకేం పెట్టలేదిక్కడ. చాలా మందికి ఉండేటువంటి అవగాహన రాహిత్యం బట్టి ఈ ఆలోచనలొస్తాయి. ఏమన్నాడనంటే దేవుని యొక్క ప్రజల యొక్క పాదములు రమ్యములు అన్నాడు. పాదములను మరి బంగారంతో పోల్చాడు. ఎందుకనంటే ఈ పాదాలే దేవుని కొరకు ప్రకటించడానికి బయటకు వెళ్తాయి. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు సంఘానికి వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చొనేసేసి నా పాదం బంగారం, బంగారం అంటే అది ఎలా బంగారం అవుతుంది? బయటికి వెళ్ళాలి, సంఘంతో కలవాలి, సంఘంతో సహవాసంలో ఉండాలి, సంఘంతో కలిసి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు సరిచేసుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు కీర్తనలతో మరి సరిచేసుకుంటూ, పాడుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, ఆ సంఘమంతా కూడా దేవుని కొరకు పనిచేసేటువంటి సంఘముగా ఉండాలి. ఆ సంఘములో మనం ఉంటేనే దేవునికి శరీరముగా మనం ఉంటాము. దేవుని శరీరంలో ఒక భాగముగా మనం ఉంటాము. ఆ భాగంగా ఉంటేనే మనకు పరలోకం ఉంది. అంతే తప్పనిస్తే సంఘానికి వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చుండేసి మరి ఏదో చేసేస్తే నేను నీతిమంతుడుగా ఉన్నాననంటే అది దేవునికి ఇష్టమైనటువంటిది అస్సలు కానే కాదు. అందుకనే నేను చెప్పాను ప్రారంభంలో అది పరమభూతు సహవాసంలో లేనివాడు ఎప్పటికీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. రాసి పెట్టుకోండి. ఎవరికైనా ఈ మైండ్ ఉంటే మేము ఇంట్లోనే ఉంటామండి. మరి ఎలాగో యూట్యూబ్‌లో వాక్యాలు వస్తున్నాయి. మేము వినుకుంటాం. ఇంట్లోనే ఉండిపోతాం అని అనుకుంటే వీళ్ళెవ్వరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మీరు సహవాసంగా ఉండాలి. మీరు అందరూ కలిసి దేవుని పని చేయాలనే గదా! దేవుడు ఈ యొక్క ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈ ప్లాన్‌ని చేశాడు. సంఘం అనేటువంటి మరి స్థాపన భూమి మీద జరగడానికి గల కారణం అదే. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీకు మరి ఆ సంఘంను గురించినటువంటి ఒక టాపికే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సంఘాన్ని విడిచిపెట్టేసి ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు ఎప్పటికీ అవ్వలేవు. నీతి అనగానే నువ్వు సహవాసంలో ఉండడమే నీతి. సహవాసంలో ఉంటూ నిన్ను నువ్వు సరి చేసుకోవడమే నీతి. కాబట్టి నా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి గదండీ! నేను స్కూలుకి పోను. ఇంట్లోనే కూర్చొని నేను నేర్చేసుకుంటాను అనంటే నిన్ను ఎగ్జామ్ ఎవడు రాయనివ్వడు. పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం తర్వాత సంగతి. కానీ నిన్ను ఎగ్జామే ఎవడు రానియ్యడు ఫస్ట్. దేవుడు నిన్ను ఎగ్జామ్‌లోనే పెట్టుకోడిక. దేవుని యొక్క పరీక్షలో మనం లేమంటే ఇంక పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకేనా?